షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామంలో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 9వ వచన భాగంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండను. లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండను. ఈ యొక్క వచన భాగంలో చూస్తే కనుక సముద్రము జలముతో నిండి ఉన్నట్టు మనం ఈ యొక్క సముద్రంలో గోదావరి నదులు కాలువలన్నీ చూస్తూ ఉంటాం. అన్నీ కూడా వర్షాకాలంలో చూడండి గలగల ప్రవహిస్తూ ఉంటాయి వర్షాలకి. కాబట్టి అంటే వేసవి కాలం మనం చూసిన నదులు కాలువలకి మనం ఆ యొక్క వర్షాకాలంలో వరదల సమయంలో చూసిన వాటి చాలా తేడా ఉంటుంది కదండి. అంటే కనులకు ఇంపుగా చాలా గలగల ప్రవహిస్తూ నిండుగా ఉండి చాలా ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా ఈ యొక్క సముద్రము జలముతో నిండినట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. అంటే పోలికగా మనకి కనిపిస్తుంది. ఒక నది, ఒక సముద్రం, ఒక కాలువ ఏది చూసుకున్నా అది నిండుగా ఉన్నప్పుడు దాని స్థితి ఎలా ఉంటుందో ఈ లోకము కూడా అంటండి అంటే జ్ఞానముతో నిండి ఉందంట. అంటే నీరు సమృద్ధిగా ఉన్నప్పుడు మనకు కొదువ ఉండదు, ఏ బాధ ఏ ఇబ్బంది తెలియదు. కానీ అది లేనప్పుడే పంటలు ఎండిపోవడం అంటే అపారమైన నష్టము జరుగుతుంది ఆ యొక్క నీటి ప్రవాహం తగ్గిపోయినప్పుడు. అలాగే ఎప్పుడైతే మనిషి ఈ లోకంలో సమృద్ధిగా ఉన్న జ్ఞానాన్ని గ్రహించలేని స్థితిలో ఉండిపోతున్నాడో అప్పుడు ఆ వ్యక్తికి నష్టమే కదండి. సంపూర్ణమైన జ్ఞానం ఉందని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. లోకము యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉంది, కానీ మనిషి ఆ జ్ఞానము గ్రహించలేకపోతున్నాడు, దేవుని యొక్క చిత్తమును గ్రహించలేకపోతున్నాడు. ఎందుకు ఆయన శిలువ మీద మరణించవలసి వచ్చింది, ఎందుకు మన కోసం ఆయన బలియాగమయ్యాడు, తండ్రి ఎందుకైనా అద్వితీయ కుమారుని లోకంలో పంపించాడు, ఎందుకని ఒక ప్రశ్న వేసుకుని ఆలోచిస్తే కనుక, వాక్యం ధ్యానం చేస్తే కనుక ఆ యొక్క జ్ఞానము మన గ్రహింపులోకి వస్తుంది. కానీ అంత సమయము బహుశా ఈ భూమి మీద ఉంటున్న మనుషులకు లేదేమో ఆ జ్ఞానాన్ని గ్రహించడం. అంత చక్కని మాట అండి. లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఈ యొక్క జ్ఞానం గురించి జ్ఞాని సొలొమోను ఎన్ని వాక్యాలు రాశాడండి. రాజైన సొలొమోను తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఎందుకంటే ఆయన ఈ యొక్క జ్ఞానంను కాకుండా ఆస్తి పాస్తులను అడుగుంటే కనుక ఆయన తండ్రి ఇచ్చింది వేరేగా ఉండేమో, కానీ ఆస్తిని అడగలేదు, అంతస్తుని జ్ఞానాన్ని ఇమ్మని అడిగాడు. లోకాన్ని పరిపాలించుటకు, మనుషులకు తీర్పు తీర్చుటకు. కానీ తండ్రి అయిన దేవుడు ఆయన అడిగిన రీతిని ఇష్టపడి సకలమును సమృద్ధిగా ఇచ్చాడు. అది గ్రహింపండి. కాబట్టి మనకు కావలసినది ఏమిటని గ్రహించుకుంటే కనుక తండ్రి అయిన దగ్గర నుంచి మనం సమృద్ధిగా పొందుకోగలదు. ఎందుకంటే ఈ లోకమంతా కూడా ఆ జ్ఞానముతో నిండి ఉందని ఈ వాక్యం ద్వారా మనం చూస్తాం కదా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటికీ కూడా మనం పాపములోనే ఉంటే కనుక మనము జ్ఞానము లేని వారమే. ఎందుకంటే జ్ఞానము గలవాడు విని ఏం చేస్తాడు, పాండిత్యమును వృద్ధి చేసుకొని జ్ఞానము గలవాడు దేవుని మాటకు లోపడతాడు. జ్ఞానము గలవాడు దేవుని వాక్య సంబంధిగా, ఆత్మ సంబంధిగా జీవించగలుగుతాడు. కాబట్టి ఇంకా దేవునికి దగ్గరగా ఉండకుండా లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే మనం గ్రహించవలసింది ఏంటంటే మనలో జ్ఞానం లేదు. ఆ జ్ఞానం తండ్రి అయిన దేవుని దగ్గర దొరుకుతుంది. ఆయన ఇచ్చిన వాక్యంలో దొరుకుతుంది. కాబట్టి ఆయన వాక్యంను చదివి, వాక్యంను గ్రహించి, వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఆత్మ సంబంధులుగా ఉండి దేవుని యొక్క చిత్తమును నెరవేర్చేవారు ఉండాలని మిమ్మల్ని అందరినీ ఈ మాటల ద్వారా హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలను బట్టి తండ్రి అయిన దేవుడు మన ఆత్మలను బలపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి, నాయన లోకమంతా కూడా నీ జ్ఞానంతో నిండి ఉందని ఈరోజు మాకు నేర్పించారు. నాయన ఇంకను ఆ యొక్క జ్ఞానమును గ్రహించలేని స్థితిలో మేము ఇంకా ఉంటే కనుక ప్రభు మమ్మల్ని క్షమించి నీ యొక్క జ్ఞానముతో నింపబడుటకు ఆ యొక్క జ్ఞానమును గ్రహించి నీతి గల, ధర్మము గల, న్యాయం గల జీవితం చేయించి కృపను దయచేయమని వాక్యము ద్వారా మా ఆత్మను బలపరిచి నడిపించమని నజరేయుడైన యెహోషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు.